మహోన్నత ఆశయం కోసం వేల సంవత్సరాలు తపస్సు చేసి సఫలీకృతులైన భగీరథ మహర్షి అకుంఠిత దీక్ష పట్టుదలకు మారుపేరుగా నిలిచిపోతారని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయ్ సునీత కొనియాడారు. భగీరథ మహర్షి జయంతి సందర్భంగా మార్కాపురం పట్టణంలోని విద్యుత్ కార్యాలయం వద్ద గల మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రహ్మదేవుని ప్రత్యక్షం కోసం వంటికాలపై తపస్సు చేసి గంగను భూమిపైకి తెప్పించడంలో ఆయన సఫలీకృతమయ్యారని తెలిపారు. సంకల్ప బలంతో ఏదైనా సాధించవచ్చు అనే విషయాన్ని విద్యార్థులు యువకులు తెలుసుకోవాలన్నారు. భావితరాలకు ఆయన చరిత్రను తెలియజేసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కలెక్టర్ వివరించారు. మీ అందరూ కూడా వచ్చినటువంటి సగర బంధువులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అలాగే ఈరోజు మనం భగీరథ మహర్షి యొక్క జయంతిని జరుపుకుంటున్నాం. మరి అకుంఠిత దీక్షకు, పట్టుదలకు, అంకిత భావానికి, త్యాగానికి ఆయన ప్రతీక. మనందరికీ తెలుసు భగీరథ మహర్షి మరి సగర వంశంలో జన్మించారు. మరి ఆయన పితృదేవతలు 60,000 మంది పాతాళంలో ఎటువంటి స్వర్గప్రాప్తి లేక వేల సంవత్సరాల పాటు అలా ఉండిపోతే చిన్నప్పుడే తన తల్లి ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుని ఆయన మరి వారికి స్వర్గగతులు కల్పించాలని ఒక మహోన్నత ఆశయంతో మరి వేల సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేసి ఎన్ని ఆటంకాలు ఎదురైనా తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన ప్రయత్నించి సఫలమయ్యారు. మరి ఈయన జీవితంలో మనకు నేర్పిన అత్యంత ఇంపార్టెంట్ పాఠం ఏంటి అంటే సంకల్ప బలం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. ముఖ్యంగా చిన్నపిల్లలు, భావితరాల వారు, విద్యార్థులు, అదేవిధంగా యువత ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న ఆటంకాలు, అడ్డంకులు లేదా ఏదైనా ఎగుడు రాగానే లైఫ్లో చాలా డిప్రెషన్కి గురయ్యి మనం ఇక సాధించలేనేమో, మనం ఇది ఎప్పటికీ సాధించలేము అనే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. మరి ఇలాంటి మహనీయుల, మహానుభావుల జీవిత చరిత్రను తెలుసుకోవడం అనేది నేటి సామాజిక అవసరం. మరి భగీరథ మహర్షి చిన్నప్పుడే మరి ఆ విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఇది నేను సాధించగలనా లేదా అని ఏ రోజు ఆలోచించలేదు. మరి వారి సంకల్పం ఒకటే. ఆ సంకల్ప బలం కారణంగానే ఎంతటి అసాధ్యమైనటువంటి అంశాన్నైనా కూడా తీసుకొని దాన్ని సుసాధ్యం చేయవచ్చు అని చెప్పడానికి ఈరోజు మనందరం కూడా భగీరథ మహర్షి గారిని స్మరించుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి సగర కులస్తులు అందరూ, సోదరులు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు మరోమారు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా భావితరాల వారికి ఈ భగీరథ మహర్షి యొక్క గొప్పతనాన్ని మనందరం తెలియజేయడం అనేది ఒక